ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు ఈ నివేదికను విడుదల చేసినట్లు తెలిపారు. 2019-2024 మధ్య రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.18% తగ్గిందని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు నమోదైన 13.5% వృద్ధి రేటు కొనసాగి ఉంటే రాష్ట్రానికి సుమారు 76,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం లభించి ఉండేదని వివరించారు. ఈ శ్వేతపత్రం ఉద్దేశం ఎవరిని విమర్శించడం కాదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలను పారదర్శకంగా ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు. అదేవిధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమలు కంప్లీట్ చేశాం. ఇప్పటికి 12 ఏళ్ళు కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ have come. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ